మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ గారు చేసిన పరిపాలన ఈ ఏ పరిపాలన ఏ ఊర్లో చేయలేదు. అంత సంక్షేమ పథకాలు ఇవ్వడం, లేబర్కి ఇవ్వడం, పిల్లలకి ఇవ్వడం. ఎందుకని జగన్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారు ఇన్ని సంవత్సరాలు బట్టి మేము 40 సంవత్సరాల బట్టి పరిపాలన చూసాం, కానీ ఒక టీ కూడా ఇవ్వలేదు. జగన్ గారి పరిపాలనలో అన్ని సంక్షేమ పథకాలు పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ 45 సంవత్సరాలు కానీ అందరికి అమ్మ ఒడి కానీ తల్లి ఒడి కానీ మన నామల డబ్బులు 10 కానీ ఇవన్నీ పథకాలన్నీ జగన్ గారు ఇచ్చిన పథకాలు ఇంకా చెప్పలేము. మళ్ళీ జగనే ఎన్నిసార్లు వచ్చినా జగనే గెలిచాలని మేము అనుకుంటున్నాం. మీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? పొన్నాడు సతీష్ గారు చాలా చక్కని మంచి కాగిత పలుకుతాడు, మంచి మా అగ్నికుల చిత్రుడు, అన్ని విధాల 10 పాళ్ళు అన్ని చూస్తాడు. మీరు అనుకున్న విధంగా పరిపాలన చేశారా పొన్నాడ సతీష్ గారు? పరిపాలన బాగా చేస్తాడు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తాడు. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందరికి అందుతున్నాయి. మీకేమైనా వచ్చాయా? మాకు వచ్చాయి. మాకు 69,000 నామల డబ్బులు పింఛనీ కాడ వస్తుంది. ఇంత పరిపాలన చేసిన అతను ఇంకా 24 రాష్ట్రాలు ఎవరు చేయలేదు జగన్ గారు చేసినంత. ఎన్ని తరాలైనా జగన్ గారు వస్తారు. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు పొన్నాడు సతీష్ గారు రావాలి. ఎందుకని అంటే ఇంతవరకు మేము చూసాను, నేను 50 సంవత్సరాల మటు చూశాను, కానీ ఒక టీ సుక్క కడ ఎవరికి ఇవ్వలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అభివృద్ధులు అన్ని జరుగుతున్నాయి. సో నీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏదైనా సతీష్ గారికి చేయాలండి. మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకే. ఎందుకని సతీష్ గారు? ఎందుకని సతీష్ గారికి? సతీష్ గారు అంటే మన లేబర్ అంటే కొంచెం కనికరంగా చూసాడండి. మన రావాల్సిన డబ్బులు రప్పించాడు. ఒకవేళ తినకపోయినా మనకు రావాల్సి మనకి ఇచ్చేసాడు మొత్తం మీద. ఏదైనా మంచి అనిపించుకున్నాడు లేబర్ లో. టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో చాలా టీడీపీకి ఎందుకు ఓటారు? టీడీపీ మాకు ఇప్పుడు అలవాట్లేదని ఇంకా అది ఆ బడ్జెట్ ఎత్తుకోము. ఎందుకని? ఎందుకంటే మనకు అలవాట్లేని పనులు అయ్యి. అదే ఇప్పుడు అగ్నికుల చేతులు ఉన్నారనుకోండి, ఒక వర్గంగా మాట్లాడతారు, ఒక వర్గంగా వేస్తారు. ఓ మంచి అంటే మంచి, చెడ్డ అంటే చెడ్డే. అందుచేతలో మేము మా ఊడిని ఎక్కించుకోవాలని ప్లాన్ లో ఉన్నామండి. మీకు మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు. ఎప్పుడు పిలితే అప్పుడు వస్తారు. ఓకే. అభివృద్ధి పరంగా అభివృద్ధి పనులు బాగా చేశారా? చాలా బాగా చేశాడు. సో జగన్ గారి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందరికి అందుతున్నాయండి. మీకేమైనా పెన్షన్ కానీ ఏమైనా పెద్ద పింఛన్ ఇస్తున్నారు. చెప్పండి, ఏమేమి వస్తుంది? మీకు ఏమేమి వస్తున్నాయి చెప్పండి. పింఛన్ వాటి 3,000 వస్తుందండి నెలకి. తర్వాత మామూలుగా నాలుగు డబ్బులు వయసు కూడా తీసేశారండి. కుర్రోళ్ళకి ఇచ్చారు. మీద పెత్తనం కుర్రోళ్ళు అందరికీ వస్తున్నాయి. పెద్ద వాళ్ళకి తగ్గించేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు అంటే చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటూ వచ్చాడండి. మనకు పెద్ద ఉపలబ్ధి అని చెప్పలేదు. ఈయన వచ్చిన తర్వాత మనకి అన్ని అనుకూలంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చాలా బాగా చేస్తున్నారు. సో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? ఏదైనా జగన్ గారు రావాలనుకుంటున్నాడు. ఎందుకని జగన్ గారు? అదే పనికి ఎదరికి వెళ్తున్నాడు. కొంచెం సురిగ్గా వాళ్ళు లాభం వచ్చినా నష్టం వచ్చినా పనికి ఎదరికి వెళ్తున్నాడు. అనుకున్నా చేస్తున్నాడు. 10 రూపాయలు తినకపోయినా అనుకున్న పని చేసి పెడుతున్నాడు. మనం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇది తిరిగేస్తాడు. మీరు మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సతీష్ గారికి. ఎందుకని సతీష్ గారు? సతీష్ గారి అన్ని వర్గాలు కలుపుకుని వెళ్తాడండి. అందరినీ సమానంగా చూస్తాడు. మన అగ్నికుల శత్రువులు ఇంకొకరు లెక్క ఉండదు. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ వచ్చింది కదా, అది కూడా చాలా బాగా చేస్తా ఉంటుంది. మరి టీడీపీకి ఎందుకు ఓటారు? అంత ఇది లేదండి. ఇంత వైఖరి మాకు అక్కడ జరగలేదు. ఏమని ఇది బాగా జరిగింది మాకు, అది తక్కువ. అది వర్గాలకి వెళ్ళినా ఇది అలాగలేదు. అన్ని విధాల అన్ని వర్గాలు కూడా న్యాయం జరిగింది. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? ఒకవేళ వెళ్ళామంటే మంచిదిగా చూస్తాడు అందరినీ కూడా. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేశారా? చేశారు. ఏది కూడా తక్కువ అవ్వలేదు. ఇప్పుడు మట్టికి తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మట్టికి ఏది అభివృద్ధి తక్కువ లేదు. జగన్ గారి పాలనలో విద్య వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా వరకు మేలు జరిగింది. పిల్లలకు కానీ మామూలుగా ఆడవాళ్ళకి కానీ అందరికి బాగా జరుగుతుంది. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సతీష్ గారు అలాగే వస్తాడండి. తర్వాత మరి జగన్ గారు కూడా మనకు తెలియదు, కానీ సతీష్ మాత్రం ఆల్రెడీ వెనక జంకి ప్రసక్తి లేదు. ఆయన
అది.